తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కీలక సమావేశం నిర్వహించారు. తిరువూరు టీడీపీ కార్యాలయంలో 4 మండలాల టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న నాయకులకు గౌరవం, గుర్తింపు లేనే లేదని, ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలు కట్టడి చేసి పార్టీ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అల్టిమేటం ఇచ్చినా ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. నువ్వు స్ట్రాటజీ ఇచ్చి నువ్వు అందచందాలు చూసి లేకపోతే నువ్వు డిబేట్లో గట్టిగా మాట్లాడావనో లేకపోతే నువ్వు పెద్ద నువ్వు ఎరగదీస్తావనో ఇక్కడ నీ ఓట్లే ఇలా జనాలు మేము భ్రమపడ్డాం. ఫస్ట్ లో మా అభివృద్ధి మాకు తిరువూరుకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మంచి వచ్చాడు, కనీసం మన బాధలు తీరితే అభివృద్ధి పథకాలు ఎన్నో తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనుకున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కటి నీకు డబ్బులు రావాలని మాట్లాడే తప్పితే నువ్వు తిరువూరుకి అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు ఏం తీసుకొచ్చావు? ఒక్క పేపర్ ఎక్కడ పెట్టావు చెప్పు. తిరువూరు మున్సిపాలిటీకి వాటర్ అన్నావు, అక్కడ రిజర్వాయర్ కట్టిస్తానన్నావు, ఇక్కడ పైప్ లైన్ అన్నావు, ఇక్కడ రోడ్లు వేపిస్తానన్నావు. బస్ స్టాండ్ దగ్గర నుంచి నీకు అసలు సబ్జెక్టే తెలియకుండా జిల్లా పరిషత్ రోడ్డుని నువ్వు ఏదో వేపిస్తున్నాను 5 కోట్ల శాంక్షన్, తిరువూరు నుంచి అక్కపాలెం రోడ్డు అంటాం. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఐటీడీపీ కార్యకర్తల్ని ఒక్కొక్కరిని విభజించి వాడుకున్నావు. ఇవాళ ఎవరికన్నా ఒక్కడికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళకొచ్చి వాళ్ళు మాకేదో చేస్తాడు ఎమ్మెల్యే, మేము ఎక్కడైనా మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళు ప్రాణపణంగా పెట్టి నీకోసం పనిచేస్తే వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చావు. నువ్వు ఎవరున్నారు ఈ కార్యకర్తల్లో? ఎవరన్నా ఒక్కళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉన్నావో అంతెందుకు, నీ దగ్గర ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరిని చూపించి నేను నాకు మనస్తృప్తిగా మా ఎమ్మెల్యే నాకు పని చేస్తున్నాడు, నా కోసం ఏదైనా చేస్తున్నాడని నువ్వు చూపించు. మేము తప్పకుండా ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు స్ట్రాటజీ ఇచ్చి నువ్వు అందచందాలు చూసి లేకపోతే నువ్వు డిబేట్లో గట్టిగా మాట్లాడావనో లేకపోతే నువ్వు పెద్ద నువ్వు ఎరగదీస్తావనో ఇక్కడ నీ ఓట్లే ఇలా జనాలు మేము భ్రమపడ్డాం. ఫస్ట్ లో మా అభివృద్ధి మాకు తిరువూరుకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఎందుకు అంటే ఇవన్నీ తెలియజేస్తున్నామంటే ఒక తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆ డేవిడ్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ఎస్సీ కుర్రాడు ముందు తాగి నీ వల్ల ముందు తాగలేదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, ఒక తెలుగుదేశం పార్టీగా జిల్లా కార్యవర్గంలో నాకు అవకాశం ఇచ్చింది. ఏకొండూరు మండలంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది. ఈ నాయకులు 4 మండల నాయకుల ద్వారా నాకు అగ్రికల్చర్ ఎంజీ చైర్మన్ పదవి కూడా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి నన్ను నా చెప్పుతోటి కొడతానన్నావు. ఏ గిరిజన మహిళ నీకు కంప్లైంట్ చేసిందా? ఏ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నావు అంటే చాలా ఈరోజు మన అభ్యర్థులు చేస్తా ఉన్నాం. చిన్న కార్యకర్తల సంగతి పక్కన ఒక స్థాయి నాయకుడికి ఇక్కడ అందరికీ కూడా అవమానాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ల విషయమే మాట్లాడారు. కాబట్టి ఆయన మనం ప్రభుత్వ అధికారం ట్రాన్స్ఫర్ చేయడం కాదు, మన సొంత బంధువులే మనం మారినట్టు మనం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఇక్కడ. అలాంటి పరిస్థితులు పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. అతను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అన్ని రకాలుగా ఇబ్బంది పెడతానే ఉన్నారు వాటికి కూడా. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద నేను మనం ఒక స్టేటస్ కూడా పెట్టాను డైరెక్ట్గా, దేనికైనా సిద్ధమే, జగన్మోహన్ రెడ్డికే భయపడాల, నువ్వు లెక్కగా ఇదే పెట్టాను. వాటికి కూడా తెలుస్తున్నాం, పార్టీని బతికించుకోవడం కోసం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తితో అయినా పోరాటం చేయడానికి సిద్ధం. దాంట్లో రకాల ప్రసక్తే లేదు. నువ్వు పార్టీ కొత్త, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 47-43 ఏళ్ళ ఈ పార్టీని అనేక రకాల స్థాయిల్లో వాళ్ళందరూ మోసి ఇవాళ ఈ స్థాయికి తీసుకొస్తే నువ్వు చేసే ఘనకార్యం ఏంటో అందరికీ తెలుసు. కానీ మాలాంటి యువత్వం జరుగుతున్నప్పటికీ, పెద్దలకు కూడా బాధ పడుతున్నప్పటికీ కూడా అందరూ సమన్వయం ఎందుకుంటున్నామంటే
కేవలం పార్టీ పరువు పోకూడదనే ఒక్క ఉద్దేశం తప్పితే నీకు భయపడేం కాదు, నువ్వేం పెద్ద గోప్యమేం కాదు, నువ్వేమీ చేయలేవు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. హెచ్సియు భూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న పనుల గురించి తనకు చాలా ఆందోళనగా ఉందని, మీరు చెప్పే సూత్రాలకు వారంతా విరుద్ధంగా పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతారు, కానీ ఇక్కడ మీ పార్టీ ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల హామీల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తామని మీరు చెప్పారు, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి తీసుకున్నారన్నారు. ఈ విషయంలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో కోర్టు కూడా ఆయన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి పరిష్కారం చేసి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అందరికీ ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బలిజిపేట మండలం గంగాడ గ్రామంలోని దళితవాడికి వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చొని అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా తాను అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అక్కడ మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీటి సరఫరా విభాగం అధికారులతో అక్కడికక్కడే ఎమ్మెల్యే మాట్లాడి 15వ ఆర్థిక సంఘం నిధులు 6 లక్షలతో దళితవాడికి ఇంటింటికి కుళాయిలు వేయాలని ఆయన ఆదేశించారు. అక్కడి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ, గ్రామాల పలు సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మీ ఊర్లో ఎమ్మెల్యే అడుగుపెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను. ఇప్పటికీ కష్టాలు అనిపిస్తుంది మీరే. చదువు కట్టగా లేదు, హెల్త్ బాగోట్లేదు, తెలుసుకున్నాను. ఇవన్నీ మీ కష్టాలు తెలుసుకున్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఈ మంచినీళ్ళ కోసం ఇగో ఈ గారు మన ఈ జిల్లాకి వాటర్ ఇచ్చేదంటే ఈయన ఆఫీసర్, ఈయన ఎంపీడీఓ గారు వస్తాయి, మీకు రోడ్లు వస్తాయి. మీ ఆర్ఎన్బి రోడ్ మోసం వచ్చింది, మట్టి రోడ్ కాదు తార్ రోడ్ కనపడుతుంది మీ అందరికి. ఇన్ఛార్జ్ ఆడ ఇంకో ప్లేస్ లో ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ కలిసి ఈ పని చేస్తారు. లేదునంటే అవసరం లేకుండా భరించే పరిస్థితి అవసరం లేదు. వీళ్ళు ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో మీరు ఏమనుకుంటారు, యజమానులు అనుకుంటున్నారా? ఎవరైనా మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సేవకులమే, మనం ప్రజా సేవకులు. నేను శాలరీ తీసుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి, అందరూ తీసుకుంటున్నారా? దేనికి ఇస్తుంది శాలరీ? మీకు వాళ్ళందరికీ సేవ చేయమని. ఇక్కడ అప్పుడు ఓనర్లు లేరు, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. లేదు పబ్లిక్ని సర్వీస్ చేయమని అనుకుంటే చెప్పండి. మీకు ఇంట్లో ధాన్యం కొనుగోలులో ఎక్కడా దళారులకు చోటు లేదని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. తిరుపతి వెంకటగిరి మండలం యాతలూరులో రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నాం. రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. వారి ఖాతాల్లో 8,300 కోట్ల రూపాయలు జమ చేశాం. తిరుపతి జిల్లాలోనే 74,000 టన్నులు సేకరించాం. ఖరీఫ్లోనూ మరో 56,000 టన్నులు కొనుగోలు చేస్తాం. ఈ కేవైసీ నమోదు కాలేదని ధాన్యం కొనుగోలు ఆపేది లేదు అని అన్నారు. తక్కువ అన్నారు. మన మిల్లర్లు ఎప్పుడు కూడా మన ప్రతి మీటింగ్లో వచ్చి వాళ్ళందరూ నా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు.
మంచి క్వాలిటీ బియ్యం పండిస్తామండి మేము మా జిల్లాలో కొంచెం దయచేసి మీరు కొంచెం దృష్టి సారించండి. ఆ పొరపాటు చేయబాక నష్టపోతున్నాం. రైస్ మిల్లర్లు కూడా నష్టపోయారు కదా పాపం చాలామంది. 400 కోట్లు రైస్ మిల్లర్కి ఇచ్చిన బకాయిలు కూడా ఇచ్చాం మనం వచ్చినాక. ఖచ్చితంగా రైతులు కలవాలన్న. ఇంత దూరం వచ్చిందేనే మీతో కలవడానికి. మీ అనుభవాలు ఏంటి? మీరు ఎక్కడ మేమైనా పొరపాటు చేసామా? ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాలా మేము రాబోయే రోజుల్లో? ఇప్పుడు మనకి మళ్ళీ రబీ ఉంది, రబీతో పాటు మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. మేము ప్రభుత్వం నుంచి ఇంకా మెరుగైన సేవలు మీకు అందించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నా మీకు, భారతదేశంలోనే మొట్టమొదటిసారి కొన్ని కలవవసరం లేదు. వాట్సాప్లో మీరు ఆధార్ నంబర్ సో అండ్ సో అని మీరు ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్గా మీ పేరు ఇదండి, మీకు 4 ఎకరాలు నమోదై ఉంది, మీరు ఈ 3 మిల్లుల్లో ఎక్కడ అమ్ముకుంటారు అని మేమే చెప్తాం. మీకు ఆ 3 మిల్లులో ఏదో ఒక మిల్లు. ఎలా ఉన్నారు? ఓకే పాప, ఏం చేస్తావు? అవునా, ఏం చేస్తావు మీ పాప? అక్కడ ఉంటారా? 3 ఎకరాలు. విత్తనాల విషయంలో కానీ ఫర్టిలైజర్ విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది అయిందా? అంత బాగానే వచ్చినాయా? ఇంట్లో మెసేజ్ వచ్చిందా? మెసేజ్ చూస్తుంటావా? ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది? ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాతోటి మా ప్రభుత్వ విప్ రైల్వేకూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు 6 సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మరిపల్లి చందన, బి అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బి వచన్ కుమార్లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి 3 సంవత్సరాలు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతున్నారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సీతాదయాకర్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులు అందడంతో ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాసారం గ్రామంలో 3 కోట్లతో మంజూరైన బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బోధనబండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అతి త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమో ఈయన విధంగా నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడతలో అర్హులైన వాళ్ళందరూ కట్టుకోండి, పార్టీలకు అతీతంగా కట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకి తల తాకట్టు పెట్టైనా డబ్బులు ఖచ్చితంగా రైతన్నకి, ఆ ఆడబిడ్డకి మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఇంకా ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలో కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆనాటి పెద్ద మనిషి చేసిపోయిన అప్పు అసలు వడ్డీ కడుతూ అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాన్ని ఎక్కడా తగ్గకుండా చేస్తూ మీ దీవెనలతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పని చేస్తుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ, మీ అండదండలు 15 నెలల క్రితం ఎలా అయితే ఉన్నాయో భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, అభిమానం ఇదే రకంగా ఉండాలని చెప్పిన ప్రతి మాట ఒకరోజు వెనక ముందైనా ప్రతి మాటని చిత్తశుద్ధితో
ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా మరొక్కసారి నా బోధనపడ్డ గ్రామ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ నేత గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికి పదవులు ఇస్తారా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్లో ఇంకా బీజేపీ అభ్యర్థులే లేరా అని నిలదీశారు. పార్టీ అధిష్టానానికి సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికి పదవులు టికెట్లు ఇవ్వడమేంటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతుంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించగా ఈరోజు మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. అందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, 1 బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు చైర్మన్లను ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుంటే మరోవైపు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ కాకాని మాత్రం విచారణకు హాజరు కాకుండా కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. శ్రీరామనవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కె అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఈ పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఇటీవల అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్న కారణంగా ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పొత్తులో చర్చల్లో భాగంగా బీజేపీ చీఫ్గా అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు సమాచారం. சரியானே அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு, அண்ணாமலை இவரை கை காட்டினாரு, அண்ணாமலை இவரை கை காட்டல, இந்த எந்த வம்பு சண்டைக்கு நான் வரலீங்கன்னா நான் போட்டியில் இல்லை. அண்ணா அதை பத்தி நான் எது கருத்து சொல்ல விரும்பலீங்கண்ணா. அண்ணா அதை பத்தி நான் கருத்து சொல்ல விரும்பல. என்னை பொறுத்தவரை இந்த கட்சி நல்லா இருக்கணும், நல்லவர் இருக்கக்கூடிய கட்சி, நல்ல ஆத்மாக்கள் இருக்கக்கூடிய கட்சி. இந்த கட்சியில் நிறைய பேர் உயிரை கொடுத்து இந்த கட்சியை வளர்த்தி இருக்கிறாங்க. புண்ணியவர்கள் இருக்கக்கூடிய கட்சி. புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. சரியானே அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு.
ముఖ్యమంత్రి చంద్రబాబు మైనారిటీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అబద్ధాలు అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరు దాటాక తప్పతెగలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడాలని, దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేకసార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభ రాజ్యసభలో ఓటేశామన్నారు. ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంటే అబద్ధాలు అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిక్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు.